కొంతమంది మా బంధువులు చాలా ధనమున్న వాళ్ళు ఉన్నారండి, నాకేదన్నా వస్తే కాగితం కబురు పంపితే డబ్బు పంపించేస్తారు. అది మంచి నమ్మకము కాదు, అది కూడా కరెక్ట్ కాదు. కొంతమంది నాకు చాలామంది బలగం ఉన్నారు, వాళ్ళు నాకు సహాయం చేస్తారు అనుకుంటారు, అది కూడా కరెక్ట్ కాదు. ఎవరికి వారే యమునా తీరే. అవునా? ఎవరు సహాయం చేస్తారు? ఒక మాట చెప్పనా, నిన్ను విడువను ఎడబాయను, శ్రమలో నేను నీకు. 91 కీర్తనలో ఏమన్నా, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతని గనపరిచెదను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేయుదును, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తా, నా రక్షణ అతనికి. ఈ కీర్తన 91 కీర్తన మొదటి నుండి చివరి వరకు మీరు చదువుకుంటే దేవుడు ఎంత సహాయకుడిగా ఉంటాడో కనబడింది. రాత్రి కలుగు భయం నుండి, పగటి వేళ ఎగురు బాణం నుండి, చీకట్లో సంచరించే తెగుల నుండి, మధ్యాహ్నం ముందు పాడు చేయి రోగము నుండి ఆయన నిన్నేం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడు.